Good morning students. Good morning all of you. Welcome to day 6 polynomials. మనం లాస్ట్ క్లాస్లో అప్ టు పార్ట్ 6 ఈరోజు మనం రాబోతున్నాం అంటే ఎగ్జాంపుల్ 10 వరకు కంప్లీట్ చేసుకున్నాం. నౌ we go to example 11. So find all zeros of the given polynomial 2x power 4 minus 3x cube minus 3x square plus 6x minus 2 if you know that two zeros are root 2 and minus root 2. ఓకే, ఇప్పుడు మనకి జీరోస్ తెలిస్తే రెండు ఇచ్చాడు, మిగతా రెండు జీరోస్ని మనకి కనుక్కోమని చెప్పాడు. సో యాజ్ రూట్ 2 అండ్ మైనస్ రూట్ 2 ఆర్ జీరోస్, దెన్ ఏమవుతుందండి వెంటనే ఎక్స్ మైనస్ రూట్ 2 అండ్ ఎక్స్ ప్లస్ రూట్ 2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p of x. గివెన్ పాలినామియల్ ని p of x అనుకున్నాం. ఇచ్చిన పాలినామియల్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఈ విడివిడిగా ఫ్యాక్టర్స్ అయ్యాయి కాబట్టి x మైనస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు కూడాను ప్రైమ్ అంటే కో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఉమ్మడిగా కారణాంకం లేనటువంటి ఫ్యాక్టర్స్ కాబట్టి వాటి ప్రోడక్ట్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ 2 ఎంత అండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. సో మనం ఇప్పుడు మిగతా దీనికి అట్మోస్ట్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయండి? 4 జీరోస్ ఉంటాయి. ఆల్రెడీ 2 జీరోస్ తెలుసు. సో మిగతా 2 జీరోస్ కనుక్కోవడానికి మనం ఏం చేద్దామంటే డివిజన్ అల్గారిథం ని వాడదాం. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 తో ఈ ఇచ్చినటువంటి దీన్ని భాగిద్దాం. ఇక్కడ మనం భాగిద్దామండి. 2x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 2, దీన్ని మనము దేంతో భాగిద్దాం అని చెప్పుకుంటున్నాం? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 తో. ఇది కూడా డిసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది ఆఫ్ డిగ్రీస్. సో డిగ్రీస్ యొక్క డిసెండింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఫస్ట్ టర్మ్ కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ మనకి ఎలా వస్తుందండి? కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ మనకి ఎలా వస్తుందంటే ఈ 2x పవర్ 4 ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ టర్మ్ ని ఇందులో ఫస్ట్ టర్మ్ తో మనం భాగించాలి. భాగిస్తే ఎంత అండి? 2x స్క్వేర్ వస్తుందండి. సో కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఏది? 2x స్క్వేర్. సో 2x స్క్వేర్ తో దీన్ని గుణిస్తే 2x పవర్ 4 2x స్క్వేర్ ఇంటూ 2 మైనస్ 4x స్క్వేర్. అయితే మరి x క్యూబ్ టర్మ్ లేదండి, ఇక్కడ మనం 0 రాసుకొని మనం లైక్ టర్మ్స్ కింద రాసుకోవాలి కాబట్టి మైనస్ 4x స్క్వేర్. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. మైనస్ ప్లస్, ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏమి మిగులుతుంది? మైనస్ 3x క్యూబ్. ఇక్కడ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ ఎంత అవుతుంది? ప్లస్ x స్క్వేర్. ఒక టర్మ్ ని డౌన్ చేద్దాం, 6x. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది? మైనస్ 3x క్యూబ్ ని కోషెంట్ లో నెక్స్ట్ టర్మ్ కావాలంటే x స్క్వేర్ తో డివైడ్ చేయాలి. చేస్తే ఎంత అవుతుంది? మైనస్ 3x. సో ఇప్పుడు మైనస్ 3x తో దీన్ని గుణిస్తే మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x ఇంటూ 2 ఎంత అవుతుందండి? ప్లస్ 6x. అంటే ఇక్కడ రాసుకోవాలన్నమాట మనం. ఓకే, ఇదేమో 0 టర్మ్ అయిపోయింది. సో ప్లస్ మైనస్ మైనస్, ఇక్కడ 0 కాబట్టి దీనికి ఏదేసినా ఒకటే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ప్లస్ x స్క్వేర్, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి ఇంకా లాస్ట్ టర్మ్ మనం మైనస్ 2ని డౌన్ చేసుకున్నాం. ఇప్పుడు కోషెంట్ లో లాస్ట్ టర్మ్ ఎలా వస్తుంది? ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ తో భాగించి ఇక్కడ చూడండి, దీని డిగ్రీ 2 దీని డిగ్రీ 2 కాబట్టి దీనికంటే తక్కువ అయిపోతే ఆపేయాలి. బట్ ఈక్వల్ ఉంటే మరొక కోషెంట్ లో టర్మ్ వస్తుంది అనమాట. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో కోషెంట్ లో నెక్స్ట్ టర్మ్ 1 అనమాట. 1 తో చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. సో మైనస్ ప్లస్ రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ దిస్ 1. సో రిమైండర్ ఏమో 0 వచ్చింది అనమాట మనకి. సో దేర్ఫోర్ మనకి ఏమైనా వచ్చింది ఇప్పుడు? 2x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ద కోషెంట్ అనమాట. అంటే రిమైండర్ మనకి డివిజన్ రూల్ ప్రకారము డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో కోషెంట్ ఎంత? 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ప్లస్ 0. అది మనం రాయాల్సిన లేదు, ఎందుకంటే యాజ్ ద x స్క్వేర్ మైనస్ 2 ఫ్యాక్టర్ ఫర్ దిస్ 1, remainder is 0. So now to find the other zeros we have to split this one into factors. So
2x² మైనస్ 3x ప్లస్ 1 ని ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేయాలంటే మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేయాలంటే అంటే మైనస్ 3x ని అంటే ప్రొడక్ట్ ఏమో 1 2 2 రావాలి అండ్ సమ్ ఏమో మైనస్ 3 రావాలి. సో మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ఓకే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 2 మైనస్ 2 ప్లస్ మైనస్ 1 కలిపితే మైనస్ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ 2x మైనస్ x ప్లస్ 1 ఇక్కడ 2x కామన్ తీసుకుంటే x మైనస్ 1 ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తే x మైనస్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 ఇంటూ 2x మైనస్ 1. ఓకే therefore zeros are ఇక్కడ 1 ఆర్ 1/2. సో అదర్ 2 zeros ఏమయ్యాయి మనకి 1 ఆర్ 1/2 అయ్యాయి అన్నమాట. సో 4 zeros ఏమవుతున్నాయి therefore zeros of p of x are ఆడిచ్చినవి √2 మైనస్ √2 1 ఆర్ 1/2 ఈ 4 కూడా దీనికి జీరోస్ అంటే అట్మోస్ట్ 4 zeros ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి 4 zeros రావడం జరిగింది. ఒకవేళ మనం దీన్ని వచ్చిన జీరోస్ దీనికి జీరోస్ అవునా కదా వెరిఫై చేద్దామండి. ఒకసారి వెరిఫై చేసుకుంటే మనకి దీన్ని రఫ్ చేసి వెరిఫై చేద్దాం. రైట్ సో p ఆఫ్ 1 చూద్దాం. p ఆఫ్ 1 2 into 1 power 4 minus 3 into 1 cube minus 3 into 1 square plus 6 into 1 minus 2. This is equal to 2 minus 3 plus 6 minus 2. So 2 plus 6 8 minus 8. This is equal to 0. అలాగే p of 1/2 కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 2 into 1/2 power 4 minus 3 into 1/2 cube minus 3 into 1/2 square minus plus 6 into 1/2 minus 2. Okay. అంటే 2/16 minus 3/8 minus 3/4 plus 6/2 minus 2. Okay. 16 LCM తీసుకుంటే 2 minus 6 minus 12 plus 8 తో కదా డివైడ్ 8 6 are 48 minus 16 2s are 32. So this is equal to plus 48 plus 2 ఏమో 50 minus 6 minus 18 and minus 32 minus 50. So by 16. So this is 0. So now we checked the zeros. So what are the zeros ante 1 and minus 2 1 and 1/2 are the other remaining 2 zeros. So by dividing x square minus 2 we get the other two factors. So by splitting the quotient into factors anamata. Okay, now we move to exercise 3.5. okay, exercise 3.5 కాదు 4 లో మనము ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డివైడ్ p of x by g of x, ఫైండ్ కోషెంట్ అండ్ రిమైండర్. p of x ని g of x తో భాగించాలి, కోషెంట్ ని రిమైండర్ ని నోట్ చేయాలన్నమాట. ఓకే, సో మనం ఒక పాలినామియల్ డివిడెండ్ అండ్ డివైజర్ రెండు కూడాను డిసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. దట్ మీన్స్ స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి అని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో మనం ఏం చేద్దాం అంటే x³ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3 ఇది డిసెండింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి ఆర్డర్ డిగ్రీస్. అండ్ కోషెంట్ మన డివైజర్ ఏంటి x² మైనస్ 2. ఓకే, కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ మనకు కావాలి. ఫస్ట్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, ఇందులో ఫస్ట్ టర్మ్ ని x³ ని x² తో భాగిస్తే x వస్తుంది అన్నమాట. సో కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ x. ఓకే, సో x ఇంటూ x తో మల్టిప్లై చేస్తే x³ x ఇంటూ మైనస్ 2 మైనస్ 2x. ఇక్కడే ఎందుకు రాస్తాను, ఇక్కడ 0 ఎందుకు రాస్తాం అంటే మనకి x² టర్మ్ ఇక్కడ మిస్ అయింది కాబట్టి. సో మైనస్ అండ్ ప్లస్. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 3x² ప్లస్ 7x మైనస్ 3. ఓకే, నెక్స్ట్ కోషెంట్ లో నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది అంటే ఎందుకంటే ఇక్కడ x² ఉంది కాబట్టి ఈ రెండింటి తాలూకు డిగ్రీ ఒకటే కాబట్టి నెక్స్ట్ టర్మ్ మనం కంటిన్యూ చేయాలి. సపోజ్ ఇది x అంటే లీనియర్ పాలినామియల్ అనుకోండి, ఇక్కడ x² వచ్చిందంటే అది తప్పు అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే దీని డిగ్రీ దీనికంటే ఒకటైనా తప్పు ఉండాలి. రైట్, నెక్స్ట్ టర్మ్ ఏంటి మైనస్ సెకండ్ కోషెంట్ లో సెకండ్ టర్మ్ ఏంటి మైనస్ 3x² బై x² అంటే మైనస్ 3. సో ద నెక్స్ట్ టర్మ్ ఈజ్ మైనస్ 3. మైనస్ 3 ఇంటూ x² మైనస్ 3x² మైనస్ 3 ఇంటూ మైనస్ 2 ప్లస్ 6. బట్ హియర్ ఈజ్ 0x అన్నమాట. సో ఈ రెండు ప్లస్ మైనస్ మైనస్ సో క్యాన్సిల్ అయిపోతే 7x మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9. సో ఇక్కడ దీని తాలూకు డిగ్రీ దీనికంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి
మనం ఇదే రిమైండర్ కింద తీసుకోవాలి. సో కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3 అండ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 7x మైనస్ 9. అలాగే డిగ్రీ ఆఫ్ కోషెంట్ అండ్ డిగ్రీ ఆఫ్ డివైజర్ ఈ రెండింటి తాలూకా సమ్ము ఈ డివిడెండ్ యొక్క డిగ్రీకి ఈక్వల్ గా ఉంటుంది. అంటే దీని డిగ్రీ ఎంత అండి 1, దీని డిగ్రీ ఎంత అండి 2. సో 1 + 2 ఎంత 3. సో ఇక్కడ డివిడెండ్ తాలూకు డిగ్రీ కూడా 3, హైయెస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాని డిగ్రీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ వి మూవ్ టు సెకండ్ క్వశ్చన్. x పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ ప్లస్ 5 ని మనం డివైడ్ చేద్దాం. దేనితో డివైడ్ చేద్దాం అంటే x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 అని రాశాను నేను ఇక్కడ. ఎందుకంటే x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 అని రాశాను. మనకి అది x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ x ఉంది, కానీ దాన్ని మనం డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. ఇప్పుడు కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఏదో చూద్దాం. ఎలా వస్తుంది ఫస్ట్ టర్మ్? ఇందులో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ని ఇందులో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ తో భాగిస్తే x స్క్వేర్ వస్తుంది కదా. సో కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఎంత అయింది x స్క్వేర్. ఇప్పుడు x స్క్వేర్ తో దీంతో గుణిస్తే x పవర్ 4 మైనస్ x స్క్వేర్ ఇంటూ x ఎంత అవుతుంది x క్యూబ్. అయితే మనం ఇక్కడ రాసుకునేటప్పుడు x క్యూబ్ టర్మ్ ని ఖాళీ ఉంచి రాయాలండి. ఎందుకంటే ప్లస్ 0x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 ఇలా రాసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చిన x క్యూబ్ టర్మ్ ని ఏవైతే లైక్ టర్మ్స్ కింద రాసుకోవడానికి సరిపోతుంది. మైనస్ x క్యూబ్ ఓకే ప్లస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. సో సెపరేట్ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్. ఓకే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంక ఇక్కడ ప్లస్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x మనం తీసుకుందాం. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? x క్యూబ్ ని x స్క్వేర్ తో భాగిస్తే x వస్తుందండి. సో కోషెంట్ లో నెక్స్ట్ టర్మ్ ప్లస్ x. సో x తో దీన్ని గుణిస్తే x క్యూబ్ x ఇంటూ మైనస్ x మైనస్ x స్క్వేర్ ప్లస్ x అన్నమాట. సో మైనస్ ప్లస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు గుర్తులు మారుతాయి. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. x క్యూబ్ లు ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ అండ్ ప్లస్ 3x. సో నెక్స్ట్ దీని తాలూకు డిగ్రీలు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మరో టర్మ్ వస్తుంది. సో మైనస్ 3x స్క్వేర్ థర్డ్ కోషెంట్ లో థర్డ్ టర్మ్ మైనస్ 3x స్క్వేర్ బై x స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3. సో నెక్స్ట్ టర్మ్ ఏంటి మైనస్ 3 అన్నమాట. మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ x మైనస్ x ప్లస్ 3x అండ్ మైనస్ 3 ఇంటూ ప్లస్ 1 మనం ఇక్కడ 5 కూడా మనం దించుకుందాం ఇక్కడ కిందకి. సో ప్లస్ 1 ఇంటూ మైనస్ 3 మైనస్ 3. సో ప్లస్ మైనస్ అండ్ ప్లస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంకా మిగిలింది 8 అన్నమాట. సో రిమైండర్ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది. ఓకే దీని డిగ్రీ 0 ఎందుకంటే రెండు ఒకేసారి క్యాన్సిల్ అయిపోయింది. సో ద కోషెంట్ ఈజ్ q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x మైనస్ 3 అండ్ రిమైండర్ r of x is equal to 8 constant anamata as the degree of the constant term is 0. Okay now we go to third question. Right ఒకటిలో థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఈ p of x ని దీంతో భాగించాలి. మనం ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని కూడాను డిసెండింగ్ ఆర్డర్ లో స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ స్టాండర్డ్ ఫామ్. దిస్ మస్ట్ బి రిటన్ యాజ్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 2 అని రాసుకోవాలన్నమాట. రైట్ ఇప్పుడు డివైడ్ చేద్దాం. x పవర్ 4 మైనస్ 0 అదే ప్లస్ 0x క్యూబ్ ప్లస్ 0x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అని రాసుకుందామండి. ఎందుకంటే మనకి ఇలా రాసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. అంటే ఆ x క్యూబ్ టర్మ్ లైక్ టర్మ్స్ ని లైక్ టర్మ్స్ కింద రాసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడేమో మైనస్ x స్క్వేర్ ప్లస్ 2 తీసుకుందాం. రైట్ ఇప్పుడు కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఏంటి కావాలి? x పవర్ 4 ని మైనస్ x స్క్వేర్ తో డివైడ్ చేస్తే మైనస్ x స్క్వేర్ వస్తుంది. సో కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే మైనస్ x స్క్వేర్. ఓకే మైనస్ x స్క్వేర్ ని దీంతో గుణిస్తే ప్లస్ x పవర్ 4 ప్లస్ 2 ఇంటూ మైనస్ x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఇక్కడ రాయాలి. మరి ఇక్కడే రాసుకోవాలి 0x క్యూబ్ రాసుకుంటాం. సో మైనస్ మైనస్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఈ రెండు ఏం లేదు x క్యూబ్ టర్మ్స్ కాబట్టి అలా ఉంటాయి. ఇది ప్లస్ 2x స్క్వేర్ మిగిలింది ఇక్కడ అండ్ మైనస్ 5x ప్లస్ 6 కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఈ టర్మ్ లో 2x స్క్వేర్ దీని డిగ్రీ 2 దీని డిగ్రీ 2 అంటే మరో టర్మ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ కోషెంట్ లో సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? బై మైనస్ x స్క్వేర్ అంటే మైనస్ 2.
So next term is minus 2. So minus 2 into minus x square plus 2x square, and minus 2 into plus 2 minus 4. Okay, right? This is 0x and రాసుకున్నాం. Okay, minus plus. So you cancel అయిపోతాయి. ఇక్కడ minus 5x and plus 4 plus 6 plus 10. ఇంకా మనం దీన్ని కంటిన్యూ చేయడానికి అవ్వదండి, ఎందుకంటే ఇక్కడ డిగ్రీ దీనికి 1, దీనిదేమో 2, దీనికంటే తక్కువ వచ్చింది కాబట్టి if degree of r of x is less than degree of g of x, then it is stopped అనమాట. Okay, now q of quotient is equal to minus x square minus 2 and r of x is equal to minus 5x plus 10 అనమాట. Okay, now we go to the Roman 2. Right, ఇప్పుడు check first polynomial is a factor for second polynomial or not by division of second polynomial with first polynomial. ఇక్కడ ఫస్ట్ పాలినామియల్ సెకండ్ పాలినామియల్, ఈ ఫస్ట్ పాలినామియల్ దీనికి ఫ్యాక్టర్ అవుతుందా లేదా చూడమని చెప్పాడు. ఎలాగంటే బై డివిజన్ మెథడ్ లో చేయమని చెప్పాడు. సో మనం ఏం చేయాలి, రెండు పాలినామియల్స్ ని రాసుకోవాలి. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చేటట్టు రాసుకోవాలి. ఇందులో ఏవైనా టర్మ్స్ కానీ లోపించినట్టయితే 0 రాసుకోవాలి. బట్ ఆల్ ద టర్మ్స్ ఆర్ దేర్ హియర్. x power 4, t power 4, t cube, t square, t and constant terms. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 2t power 4 plus 3t cube minus 2t square minus 9t minus 12 ని దేంతో భాగించాలి మనం ఇప్పుడు t square minus 3 తో భాగించాలి. ఇక్కడ యాక్చువల్గా t టర్మ్ లేదండి, అది మనకి చూద్దాం ఎలా చేస్తాం. ఇప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ కావాలి. ఫస్ట్ టర్మ్ ఏం చేయాలి, 2t power 4 ని ఫస్ట్ టర్మ్ కావాలంటే t స్క్వేర్ తో భాగించాలి. ఎంత వస్తుందండి, t స్క్వేర్ 2t స్క్వేర్ వస్తుంది. సో 2t స్క్వేర్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ ఇన్ ద కోషెంట్. సో 2t స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ 2t పవర్ 4 మైనస్ 6t స్క్వేర్, అంటే ఇది 0t క్యూబ్ ఇక్కడ రాసుకోవాలి, మైనస్ 6t స్క్వేర్ ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ లైక్ టర్మ్స్ లేనప్పుడు ఆ లేని టర్మ్ బదులుగా 0 ఇంటూ టీ క్యూబ్ అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్. సరే, ఇక్కడ మైనస్ 0t క్యూబ్ రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏం కాదు, 0t క్యూబ్ ఉన్నప్పుడు అది ఏదో ప్లస్ అయినా మైనస్ అయినా ఒకటే. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలింది 3t క్యూబ్ ప్లస్ 6t స్క్వేర్ మైనస్ 2t స్క్వేర్ ఎంత అవుతుంది, ప్లస్ 4t స్క్వేర్ అవుతుంది. ఒక టర్మ్ ని మనం దించుతాం. రైట్, ఇప్పుడు సెకండ్ టర్మ్ కావాలి. సెకండ్ టర్మ్ కావాలంటే 3t క్యూబ్ ని దేంతో భాగించాలి, t స్క్వేర్ తో భాగించాలి. భాగిస్తే ఎంత వస్తుంది, 3t వస్తుందండి. సో 3t ప్లస్ 3t ఈస్ ద నెక్స్ట్ టర్మ్. సో 3t ఇంటూ t స్క్వేర్ 3t క్యూబ్ ప్లస్ 3t ఇంటూ మైనస్ 3 మైనస్ 90. మరి ఇక్కడ ఏం మిగిలిపోయింది, 0t స్క్వేర్ రాసుకోవాలి. సో మైనస్ మైనస్ ప్లస్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. 4t స్క్వేర్ మైనస్ ప్లస్ 90 మైనస్ 90 0 అయిపోతుంది, ప్లస్ 0. ఇంకా మైనస్ 12 మనం ఇక్కడ దించుకుందామండి. రైట్, ఇప్పుడు థర్డ్ టర్మ్ కావాలంటే మనకి థర్డ్ టర్మ్ మనకి ఎలా వస్తుంది, 4t స్క్వేర్ ని t స్క్వేర్ తో డివైడ్ చేయాలి. 4t స్క్వేర్ బై t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4. సో నెక్స్ట్ టర్మ్ లో కోషెంట్ లో నెక్స్ట్ టర్మ్ ఏంటి, ప్లస్ 4. 4 ఇంటూ t స్క్వేర్ 4t స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ప్లస్ 4 మైనస్ 12. ఇక్కడ ఇది ఖాళీగా ఉంది, t టర్మ్ లేదు ఇక్కడ మనకి. రైట్, ఇది మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది అలాగే. సో 0 యాజ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ t స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2t పవర్ 4 ప్లస్ 3t క్యూబ్ మైనస్ 2t స్క్వేర్ మైనస్ 90 మైనస్ 12 యొక్క ఫ్యాక్టర్ గా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. In the second question, same 3x power 4 plus 5x cube minus 7x square plus 2x plus 2. ఇక్కడ కూడా అన్ని టర్మ్స్ ఉండడం జరిగిందండి. సో మనకి ప్రాబ్లం లేదు. రైట్, ఇప్పుడు దేంతో మనం డివైడ్ చేయాలి, x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 తో డివైడ్ చేయాలి. సో మనకి ఫస్ట్ టర్మ్ మనకి ఎలా వస్తుంది, ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది చూద్దాం ఒకసారి. 3x పవర్ 4 ని బై x స్క్వేర్ చేయాలండి. ఎంత మిగులుతుందండి, 3x స్క్వేర్. సో కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఎంత అయిందండి, 3x స్క్వేర్. 3x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ 3x పవర్ 4
3x square into 3x plus 9x cube. 3x square into 1 plus 3x square. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ మైనస్ మైనస్. ఓకే, క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 9x క్యూబ్ ప్లస్ 5x క్యూబ్ మైనస్ 4x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 7x స్క్వేర్ మైనస్ 10x స్క్వేర్ ప్లస్ 2x అని ఒకదాన్ని రాసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ మనకు ఎలా వస్తుంది కోషెంట్ లో అంటే మైనస్ 4x క్యూబ్ ని x స్క్వేర్ తో డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి కోషెంట్ ఎంత అంటే మైనస్ 4x. సో ద నెక్స్ట్ టర్మ్ ఈజ్ మైనస్ 4x. మైనస్ 4x into x square మైనస్ 4x cube మైనస్ 4x into 3x మైనస్ 12x square మైనస్ 4x. సో సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 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 క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 12x స్క్వేర్ అంటే 2x స్క్వేర్ మిగులుతుంది. ప్లస్ 4x ప్లస్ 2x ప్లస్ 6x. ఓకే, ఇంకా ప్లస్ 2. ఓకే, కొంచెం ఇక్కడ రాద్దామండి. 2x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2. రైట్, నెక్స్ట్ టర్మ్ ఇది x స్క్వేర్ ఇది x స్క్వేర్ ఈక్వల్ ఉంది కాబట్టి మరో టర్మ్ వస్తుందండి. 2x square by x square that is equal to 2. So the next term is plus 2. 2 into x square 2x square 2 into 3x 6x 2 into 1 2. So minus 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 అన్ని cancel అయిపోతాయి, ఇంకా 0. So as r of x is equal to 0, then p of x అంటే x square plus 3x plus 1 అనేది is factor of 3x power 4 plus 5x cube minus 7x square plus 2x plus 2 కి ఫ్యాక్టర్ అయిపోయిందని మనకి క్లియర్ గా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పాలినామియల్ ని తో సెకండ్ పాలినామియల్ డివిజన్ చేసి వెదర్ ద గివెన్ ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ వన్ ఆర్ నాట్ చెక్ చేయమని చెప్పాడు కాబట్టి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, so x power 5 plus 0x power 4 minus 4x cube plus x square plus 3x plus 1. 0x power 4 ఎందుకు రాశాను మీ అందరికి మనకి అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని దేంతో డివైడ్ చేయాలి? x square minus 3x plus 1 తో డివైడ్ చేయాలి. సో రిమైండర్ లో కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది? x power 5 ని x square తో డివిజన్ చేస్తే x cube is the first term. So x cube into x square x power 5 x cube into 3x minus 3x power 4. ఇక్కడ మీకు అర్థమైంది కదా 0 into x power 4 నేను ఎందుకు రాశానో. అది రాయకపోతే మనకు లైక్ టర్మ్స్ అవడానికి కింద ఒకటి రాయడానికి ప్లేస్ అయిపోతుంది. సో అందుకనే దీనికి మాత్రం కంపల్సరీగా ప్రతి టర్మ్ రాసుకోవాలి. ఏదైనా మిస్ అయితే టర్మ్ అంటే దట్ మీన్స్ x power 5 x power 4 x cube x square 3x అండ్ కాన్స్టెంట్. మిస్ అయిన దానికి 0 into అని రాసుకుంటే సరిపోతుంది. సో మైనస్ 3x into x cube అయిపోయింది. నెక్స్ట్ 1 into x cube plus x cube. ఓకే, మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 3x power 4 ఇక్కడ మిగిలింది, మైనస్ 5x cube మిగులుతుంది. ఒక x స్క్వేర్ టర్మ్ డౌన్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? 3x power 4 ని x స్క్వేర్ తో డివిజన్ చేస్తే 3x square is the second term of the quotient. So 3x square into x square 3x power 4 3x square into x minus 9x cube and plus 1 into 3x square plus 3x square. Minus plus minus cancel అయిపోతాయి. Plus 9x cube minus 5x cube 4x cube minus 3x square plus x square minus 2x square. And the third term of the quotient is 4x cube by x square that is equal to 4x. Okay, this is 4x. 4x into x square 4x cube minus 12x square. అండ్ ఇక్కడ ఒకటి మనం దించుకోవాలి కదా, ఏంటి ప్లస్ 3x అని కిందకి దించుకుంటే ఇప్పుడు ప్లస్ 12x స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 4x. ఓకే, మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 12x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 10x స్క్వేర్ అండ్ మైనస్ x. ఓకే, ద నెక్స్ట్ టర్మ్ ఈజ్ ఏంటవుతుంది? 10x స్క్వేర్ బై x స్క్వేర్. ఎందుకు భాగించాలి అంటే ఇది సేమ్ డిగ్రీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టర్మ్ మరొకటి వస్తుందండి. సో 10 ఈజ్ ద కోషెంట్ లో నెక్స్ట్ టర్మ్ అన్నమాట. 10 into x స్క్వేర్ 10x స్క్వేర్ 10 into 3x మైనస్ 30x. ఇక్కడ మనం ప్లస్ 1 ని కిందకి తీసుకుంటే ఇక్కడ ప్లస్ 1 into 10 ప్లస్ 10.
సో మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ 30x మైనస్ x 29x minus 9. Okay, here we have to stop the division because the degree of this one is 1 and degree of this one is 2. The degree of remainder, degree of r of x is less than degree of g of x kabatti we have to stop that division. So as r of x not equal to 0, as r of x not equal to 0, the given polynomial x square minus 3x plus 1 is not a factor of the polynomial x power 5 minus 4x cube plus x square plus 3x plus 1. So we can say that first one is not factor of the second one. Now we move to third one, very important question, third Roman. Okay, third one, obtain all other zeros of this one if two of its zeros are root 5 by 3 and minus root 5 by 3. సో 2 zeros ఇవ్వడం జరిగింది, మిగతా అన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఆల్ ద జీరోస్ అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మాక్సిమం 2 ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ పవర్ 4 కాబట్టి దీని డిగ్రీ 4 కాబట్టి దీనికి అట్మోస్ట్ 4 జీరోస్ ఉంటాయి కాబట్టి మనకి మేబీ 2 ఆర్ 1 ఆర్ మేబీ మే నాట్ అనమాట. అంటే ఉండకపోవచ్చు, లేదంటే 2 ఉండొచ్చు, గరిష్టంగా మిగతా మరో 2 ఉండడానికి అవకాశం ఉంది. యాజ్ root 5 by 3 comma minus root 5 by 3 are zeros, మనకి జీరోస్ కాబట్టి x minus root 5 by 3 comma x plus root 5 by 3 are factors of given polynomial p of x అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఫ్యాక్టర్స్ కాబట్టి therefore x minus root 5 by 3 into x plus root 5 by 3 is a factor. అంటే ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఒక ఫ్యాక్టర్ అవుతుందండి. సో ఇది ప్రోడక్ట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ప్రకారం దిస్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 5 by 3 అవుతుంది. సో దీన్ని మనము 3 తో మల్టిప్లై చేసాం అనుకోండి, 3 ఇది కూడా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి 3x స్క్వేర్ మైనస్ 5 ఈజ్ ఆల్సో ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఫ్యాక్టర్ అని వచ్చింది కాబట్టి ఈ ఫ్యాక్టర్ ని తో దాన్ని మనం డివిజన్ చేద్దామండి ఫస్ట్. ఓకే, 3x power 4 minus plus 6x cube minus 2x square minus 10x minus 5 ని మనం ఇప్పుడు దేంతో డివిజన్ చేయాలనుకుంటున్నాము, x స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 5 తో డివిజన్ చేద్దామండి. ఓకే, 3x స్క్వేర్ మైనస్ 5 తో డివిజన్ చేయాలంటే ఇందులో ఫస్ట్ టర్మ్ మనకి ఏం రావాలి, 3x power 4 కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ బై 3x స్క్వేర్ అంటే x స్క్వేర్ రావాలి కోషెంట్ లో ఫస్ట్ టర్మ్. సో x స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ 3x పవర్ 4 మైనస్ 5x స్క్వేర్. ఇక్కడ ఏంటి 0x క్యూబ్ రాసుకుంటాం జనరల్ గా, మైనస్ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ 6x క్యూబ్ మిగిలింది, ఇక్కడేమో ప్లస్ 3x స్క్వేర్ మిగులుతుంది ఎందుకంటే మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3x. నెక్స్ట్ కోషెంట్ లో సెకండ్ టర్మ్ ఏమిటి వస్తుందంటే మనకి 6x క్యూబ్ ని 3x స్క్వేర్ తో డివిజన్ చేస్తే 2x వస్తుందండి. సో ప్లస్ 2x, సో 2x ఇంటూ 3x స్క్వేర్ 6x క్యూబ్, 2x ఇంటూ మైనస్ 5 మైనస్ 10x. సో ఇక్కడ మనం మైనస్ 10x దీన్ని కూడా ఇక్కడ మనం డౌన్ చేసుకుంటే ఇక్కడ 0x స్క్వేర్ మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో మైనస్ మైనస్ ప్లస్ కింద మార్చుకుంటే ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, 3x స్క్వేర్ ఇది ప్లస్ 10x మైనస్ 10x ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో 0x మైనస్ 5 డౌన్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్ ఏమొస్తుందండి, 3x స్క్వేర్ బై 3x స్క్వేర్. ఎందుకు ఇలా చేయాలంటే ఈ రెండింటి దాని డిగ్రీ ఈక్వల్ గా ఉంది కదా, సో ఇలా చేయవలసి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఈజ్ ప్లస్ 1. ఓకే, దిస్ 1 తో దీన్ని మల్టిప్లై చేస్తే 3x స్క్వేర్, ఇక్కడ 0x రాసుకోవచ్చు, మైనస్ 5 మైనస్ ప్లస్ ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. సో r of x ఆటోమేటిక్గా 0 వస్తుంది, ఎందుకంటే మనకి 3x స్క్వేర్ మైనస్ 5 అనేది ఫ్యాక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా అది మనకి 0 రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము therefore p of x is equal to given polynomial is equal to 3x square minus 5 into x square plus 2x plus 1. ఓకే, దీన్ని మనం స్ప్లిట్ చేద్దామండి. ఎలా స్ప్లిట్ చేయొచ్చు, మల్టిప్లై చేస్తే 1 రావాలి, సమ్ చేస్తే 2 రావాలి, అంటే 1 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 5 ఇలా ఉంచితే ఇదేమో
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇదేమవుతుంది ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అదే ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1, ఇక్కడ ప్లస్ 1 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 5 ఇలా రాసుకుంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అంటే -1, -1. దీని తాలూకు 0 -1, x ప్లస్ 1 తాలూకు 0 -1. సో జీరోస్ ఆర్ -1 అండ్ -1. ఇంకా ముందు ఇచ్చినవి మరో 2 జీరోస్. బట్ ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా, అంటే దీనికి 3 జీరోస్ ఉండడం జరిగింది. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఈక్వల్ జీరోస్ అయిపోయి. సో అదర్ జీరోస్ ఇవన్నమాట. ముందు ఇచ్చిన జీరోస్ అవి ఏది -√5/3 and +√5/3. This is the question number 3. Now we go to question number 5. Okay, the question number 4 is on dividing x cube minus 3x square plus x plus 2 by a polynomial g of x, the quotient and remainder were respectively x minus 2 and minus 2x plus 4 respectively. Then find g of x అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకు క్లియర్ గా ఏమి ఇచ్చాడంటే మనకి p of x అనేది గివెన్ పాలినామియల్ అనుకుంటే దీన్ని మనం g of x తో భాగిస్తే కోషెంట్ ఏమో x minus 2 అని, రిమైండర్ ఏమో minus 2x plus 4 అని ఇచ్చాడు. మరి మనకి యాజ్ పర్ డివిజన్ రూల్ బై డివిజన్ రూల్ మనకి ఏమని తెలుస్తుందండి? p of x is equal to g of x into కోషెంట్ ఎంత x minus 2 ప్లస్ రిమైండర్ -2x plus 4 అంతే కదండి. p of x is equal to g of x into q of x plus r of x. సో ఈ రూల్ మనం యూజ్ చేసాం. ఇప్పుడు మనకి p of x బదులుగా కూడా మనం ఏం రాద్దామంటే x cube minus 3x square plus x plus 2 is equal to g of x into x minus 2 plus minus 2x plus 4 తీసుకుంటే ఇప్పుడు దీన్ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఫస్ట్ g of x into q of x తీసుకుందామండి. g of x into x minus 2 is equal to x cube minus 3x square plus x plus 2. దీన్ని ఇటు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు plus 2x minus 4 అవుతుంది. సో దిస్ is equal to x cube minus 3x square plus 3x minus 2 plus 2 minus 4 minus 2 plus x plus 2x plus 3x. సో ఇప్పుడు g of x మనకు కావాలంటే ఏం చేయాలి? g of x is equal to x cube minus 3x square plus 3x minus 2 by x minus 2. So we have to divide this one by x minus 2. సో మనం ఇప్పుడు x minus 2 తో దీన్ని భాగిద్దామండి. ఓకే, ఎట్లా భాగిస్తాము చేత చూద్దాం. x cube minus 3x square plus 3x minus 2 ని మనం దేంతో భాగించాలన్నా మనం x minus 2 తో డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేస్తే కోషెంట్ ఇక్కడ రాద్దాం. రైట్, ఓకే. ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుందని చెప్పుకున్నాం మనము. ఫస్ట్ టర్మ్ x క్యూబ్ ని x తో డివైడ్ చేయాలి. కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ అంటే x స్క్వేర్. ఓకే, x స్క్వేర్ ఇంటూ x క్యూబ్, x స్క్వేర్ ఇంటూ 2 minus 2x స్క్వేర్. సో -2 +2 క్యాన్సిల్ అయిపోతే -x స్క్వేర్ మిగులుతుందండి ఇక్కడ. సో +3x తీసుకుంటే ఇక్కడ సెకండ్ టర్మ్ కోషెంట్ ఎలాగ వస్తుంది? -x స్క్వేర్ ని x తో డివైడ్ చేస్తే -x. సో సెకండ్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్ ఈజ్ -x. -x into x -x square -x into -2 plus 2x. సో సెపరేట్ ప్లస్ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3x minus 2x x. ఇక ఏం మిగిలింది? -2. సో నెక్స్ట్ థర్డ్ టర్మ్ కూడా మనకి కోషెంట్ లో ఇంకా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈ రెండింటి డిగ్రీ ఒకేలా ఉంది కాబట్టి x by x is equal to 1. సో +1 is the third one. సో 1 into x 1 into 2 2. సో ప్లస్ ఇది మైనస్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ప్లస్ అయిపోతుంది, రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. ఎందుకంటే x minus 2 is a factor అని మనకు క్లియర్ గా ఇక్కడ మనకు వచ్చింది కదా. x minus 2 into this is equal to ఇది కాబట్టి x minus 2 దీనికి ఫ్యాక్టర్ కాబట్టి ఇది 0 వచ్చింది. సో వాట్ ఈజ్ g of x అంటే మనకి దీనికి భాగించగా వచ్చిన కోషెంటే కదా. వాట్ ఈజ్ ద కోషెంట్ అంటే x square minus x plus 1. Therefore g of x is equal to x square minus x plus 1. That's all. This is the క్వశ్చన్ నెంబర్ 4. మనం ఇక్కడ g of x ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మనం ఏం చేసాం చూసుకుంటే, ఇది డివిజన్ రూల్ ప్రకారము ఇవ్వబడిన పాలినామియల్ p of x ని దీన్ని g of x into x minus 2 అంటే ఇది కోషెంట్ కాబట్టి
కోషెంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్. సో డివిడెండ్ తీసుకుంటే సో రిమైండర్ ని దీనికి యాడ్ చేస్తాం తీసుకొచ్చి, అంటే దీనికి యాడ్ చేసి యువతల వైపు రాసాం కాకపోతే. సో g of x into x minus 2 is equal to p of x plus this one. అంటే దీని వస్తే మైనస్ అయింది, మైనస్ 2x మైనస్ 4 అయింది అనమాట, ప్లస్ 4 అయింది, రైట్? సారీ ప్లస్ 2x మైనస్ 4 అయింది. సో దీన్ని వస్తే మనకి ఇది వచ్చింది. సో g of x is equal to x minus 2 తో మనము భాగించవలసి ఉంది. సో x minus 2 తో భాగించగా వచ్చినటువంటి కోషెంట్ g of x అయింది, దట్ ఈజ్ x square minus x plus 1. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలినామియల్స్ p of x, g of x, q of x and r of x. నాలుగిటికి 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, 4 పాలినామియల్స్ రాయాలి. విచ్ సాటిస్ఫై ద డివిజన్ అల్గారిథం అండ్ ద గివెన్ కండిషన్స్. అంటే 3 ఇచ్చాడు, అంటే ఇవి 3 లెక్కలు అనమాట. ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు, ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు ఇది. ఓకే, ఫస్ట్ కండిషన్ మనం తీసుకుంటే డిగ్రీ ఆఫ్ p of x is equal to డిగ్రీ ఆఫ్ q of x అనేది మనకి అవ్వాలంటే మనకి డివిజన్ రూల్ ప్రకారము, డివిజన్ అల్గారిథం ప్రకారం p of x is equal to g of x into q of x plus r of x అని మనకు తెలుసు. ఇక్కడ 0 less than or equal to r of x అంటే డిగ్రీ ఆఫ్ r of x is less than or equal to డిగ్రీ ఆఫ్ g of x. అంటే q r of x రిమైండర్ తాలూకు డిగ్రీ g of x డిగ్రీ కంటే ఒకటి తక్కువ ఉండొచ్చు, అంటే ఒకటైనా రెండు తక్కువ ఉండాలి కంపల్సరీ, అంటే 0 కూడా అవ్వచ్చు, డిగ్రీ అంటే కాన్స్టెంట్ అవ్వచ్చు అనమాట. డిగ్రీ ఆఫ్ r of x 0 మీన్స్ కాన్స్టెంట్. ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడండి, ఇంకా మనకి ఏమి తెలుసు, ఈ g of x q of x డిగ్రీలు మొత్తము p of x కి ఈక్వల్ అవుతుంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం కండిషన్ లో. సో ఈ రెండింటిని వాడితే ఇప్పుడు డిగ్రీ ఆఫ్ p of x is equal to డిగ్రీ ఆఫ్ q of x అవ్వాలంటే దీని డిగ్రీ అవ్వాలంటే దీని డిగ్రీ 0 అవ్వాలి. దేని యొక్క డిగ్రీ g of x డివైజర్ తాలూకు డిగ్రీ 0 అవ్వాలి. 0 అవ్వాలంటే దట్ మీన్స్ కాన్స్టెంట్ అన్నమాట. సో లెట్ g of x is equal to కాన్స్టెంట్ కింద తీసుకుందాం మనం, అండ్ q of x వాల్యూ ఎంత ఒకటి తీసుకుందాం. q of x is equal to మనకి ఏదైనా ఒక వాల్యూ తీసుకోవచ్చు కదా. సో 3x square plus 2x plus 1 అని తీసుకుందాం. సో ఇప్పుడు దీని డిగ్రీ 0, q of x తాలూకు డిగ్రీ 3x square plus 2x plus 1. ఇక్కడ r of x మనకు నచ్చింది తీసుకోవచ్చు. r of x is equal to g of x కంటే తక్కువ ఉండాలి, అంటే లెట్ r of x is equal to ఎంత 0 అనుకుందాం సార్, లేదంటే 1 అనుకుందాం. దీనికి 2 తో దీని డిగ్రీ 0 కాబట్టి సో దీని డిగ్రీ మనం ఎంత అనుకుందాం 0 అనుకుందాం. పోనీ డిగ్రీ r of x is equal to 0 అంటే రిమైండర్ 0 అని తీసేసుకుందాం. సో ఇప్పుడు p of x is equal to మనకి ఎలా వస్తుంది, g of x into q of x plus r of x. So this is equal to g of x ఎంత 2 into q of x ఎంత 3x square plus 2x plus 1 plus 0. This is equal to 6x square plus 4x plus 2. That's all. So ఇక్కడ మనం అన్ని తీసుకున్నట్టు p of x విలువ వచ్చింది, g of x విలువ 2 వచ్చింది, q of x తీసుకున్నాం, r of x 0 అని మనం తీసుకోవడం జరిగింది అన్నమాట. డిగ్రీ కాదు ఇక్కడ, r of x is the remainder 0 అంటే ఫ్యాక్టర్స్ కింద తీసేసుకున్నాం మనం ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. వాడు అడిగిన కండిషన్ డిగ్రీ ఆఫ్ p of x ఎంతండి, p of x తాలూకు డిగ్రీ 2 is equal to డిగ్రీ ఆఫ్ q of x. q of x తాలూకు డిగ్రీ ఎంతండి 2. సో ఈ రెండు డిగ్రీ 2 అయింది, అండ్ వాడు ఇచ్చినటువంటి డివిజన్ అల్గారిథం ని సాటిస్ఫై చేసింది. సో p of x is equal to g of x into q of x plus r of x దీన్ని సాటిస్ఫై చేస్తూనే మనం p of x ని ఫైండ్ అవుట్ చేయండి. నౌ ద సెకండ్ వన్, డిగ్రీ ఆఫ్ q of x is equal to డిగ్రీ ఆఫ్ r of x, అంటే ఆ రెండింటి యొక్క డిగ్రీలు ఈక్వల్ గా ఉండాలి, రైట్? సెకండ్ వన్, డిగ్రీ ఆఫ్ q of x దట్ ఈస్ కోషెంట్ డిగ్రీ అండ్ రిమైండర్ డిగ్రీ ఈక్వల్ గా ఉండాలి. ఆ విధంగా అల్గారిథం ని సాటిస్ఫై చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అల్గారిథం, p of x is equal to g of x into q of x plus r of x. సో ఇందులో మనకి q of x r of x డిగ్రీస్ ఈక్వల్ గా ఉండేటట్టు తీసుకోవాలి. సో లెట్ q of x is equal to 3x minus 1 and r of x is equal to 2x plus 3. సో డిగ్రీ ఆఫ్ r of x 1, డిగ్రీ ఆఫ్ q of x కూడా 1 అనే తీసుకున్నాం. ఇప్పుడు అకార్డింగ్ టు డివిజన్ అల్గారిథం మనం ఏమవ్వాలి, p of x is equal to g of x into q of x. సో g of x వాల్యూ కూడా మనం వాటి తీసుకుందామండి, ఎందుకంటే మనం అది ఫస్ట్ తీసేసుకుందాం. మనకు నచ్చింది తీసుకోవచ్చు g of x వాల్యూ. లెట్ g of x వాల్యూ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం. g of x is equal to x square plus 2x plus 1 అని తీసుకుందాం.
సో p of x is equal to g of x into అంటే x square plus 2x plus 1 into q of x, g of x into q of x. q of x ఎంత అండి 3x minus 1 plus r of x అంటే 2x plus 3. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేసి p of x ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో 3x into x square 3x cube, 3x into 2x 6x square plus 3x into 1 3x. ఓకే, నెక్స్ట్ వన్ minus 1 into x square minus x square minus 2x minus 1 plus 2x plus 3. So 3x cube 6x square minus x square plus 5x square plus 3x minus 2x plus 2x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే plus 3x minus 1 plus 3 plus 2. This is the p of x. సో ఇవ్వబడిన కండిషన్స్ కు లోబడి మనము డిగ్రీ ఆఫ్ g of q of x is equal to డిగ్రీ ఆఫ్ r of x అయినట్టుగా q of x minus r of x తీసుకోవాలి. g of x గురించి వాళ్ళు ఏం మనకు చెప్పలేదు. సో g of x ని మనం క్వాడ్రాటిక్ తీసుకోవచ్చు, లీనియర్ తీసుకోవచ్చు, లేకపోతే కాన్స్టెంట్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్వాడ్రాటిక్ తీసుకున్నాను. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద p of x. మన p of x కి ఏదో బట్టి తీసుకోవడం కావదు, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే మనం వీటిని p of x ని వీటిని q of x into g of x plus r of x చేయడం ద్వారా తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు మనం సపోజ్ p of x ని g of x తో భాగిస్తే రిమైండర్ కోషెంట్ ఇవే రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, మీరు అది ట్రై చేయండి, ఒకసారి చెక్ చేయండి అవి వచ్చాయా లేదా చెక్ చేయండి. నౌ వి మూవ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఒకే ఒక కండిషన్ ఇచ్చాడు, డిగ్రీ ఆఫ్ r of x is equal to 0 అని చెప్పాడు. సో లెట్ r of x is equal to 3 అనుకుందాం. డిగ్రీ 0 కదా, కాన్స్టెంట్ టర్మ్ తో డిగ్రీ 0. సో ఇప్పుడు మనం అకార్డింగ్ టు p of x is equal to g of x into q of x plus r of x కాబట్టి మనము ఈ p of x కనుక్కోవాలంటే g of x వాల్యూని q of x వాల్యూస్ ని కూడా మనం నచ్చినవి తీసుకోవచ్చు. ఎందుకంటే r of x వాల్యూ మాత్రమే వాడు కాన్స్టెంట్ గా తీసుకోమని చెప్పాడు. అంటే డిగ్రీ 0 అంటే దట్ మీన్స్ కాన్స్టెంట్ టర్మ్. ఎంత 3 తీసుకోవాలా, 4 5 -1 -2 ఏమైనా తీసుకోవచ్చు. సో వీటికి కూడా మనము ఇంకా g of x కూడా మనం నచ్చింది తీసుకుందాం. g of x ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుందాం. q of x ఒక మనకు నచ్చిన పాలినామియల్ తీసుకోవచ్చు అన్నాను కదా, x² + 2x - 2 అనే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, r of x కాన్స్టెంట్ కాబట్టి దీని యొక్క డిగ్రీ 0 కాబట్టి g of x 0 కాన్స్టెంట్ తీసుకోకూడదు, ఎందుకంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు దీని ప్రకారం g of x ఎంత x + 2 ఇంటూ q of x ఎంత x² + 2x - 2 ప్లస్ r of x ఎంత 3. సో ఈ మల్టిప్లై చేద్దాం, x into x² x³ ప్లస్ 2x² మైనస్ 2x, ఇప్పుడు 2 తో ప్లస్ 2x² ప్లస్ 4x మైనస్ 4 ప్లస్ 3. ఓకే, అయిపోయింది. x³ 2x² 2x² ప్లస్ 4x² మైనస్ 2x ప్లస్ 4x ప్లస్ 2x. సో మైనస్ 1. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p of x. సో p of x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడైనా కూడాను. లేదంటే p of x ఒకటి ఇస్తే అవన్నీ కూడా g of x కనుక్కోమంటే మనం క్వశ్చన్ నెంబర్ 3లో చేసినట్టుగా రిమైండర్ని p of x మైనస్ చేసి ఇవన్నీ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. హియర్ డిగ్రీ ఆఫ్ r of x ఏమో 0 అయినట్టు తీసుకున్నాం. మిగతా అన్నిటికీ వాల్యూస్ ని ఈ g of x ని q of x ని మనం ఏవైనా తీసుకున్నాం. వీటిని బట్టి సాటిస్ఫైయింగ్ డివిజనల్ అల్గారిథం ని సాటిస్ఫై చేస్తూ మనం p of x ని ఫైండ్ అవుట్ చేసాం. ఈ క్వశ్చన్ లో ఇందా చేసినట్టు ఇప్పుడు మనం r of x 3 వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసేద్దాం. p of x ని భాగిద్దాం. ఓకే, p of x ఎంతండి x³ ప్లస్ 4x² ప్లస్ 2x మైనస్ 1. దీన్ని దేంతో భాగించాలి, g of x x + 2 తో భాగిద్దాం. ఇక్కడ మనకు చెప్పినటువంటి q of x అదే రావాలి, r of x 3 రావాలి. వస్తుందా లేదో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది, x³ ని x తో భాగిస్తే అంటే x². సో x² x² into x x³ x² into 2 2x². సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, 2x² మిగులుతుంది ప్లస్ 2x. ఇప్పుడు సెకండ్ టర్మ్ కోషెంట్ లో 2x² x చేస్తే 2x. సో ప్లస్ 2x is the second term, 2x into x 2x², 2x into 2 plus 4x. మైనస్ మైనస్ చేస్తే మైనస్ 2x మిగులుతుంది, -1 తీసుకున్నాం. ఇప్పుడు ఎంత -2 థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది మనకి -2x/x.
that is equal to -2. This is -2. -2 into x, -2x, -2 into +2, -4. So plus క్యాన్సిల్ అయిపోతే +4 -1 ఎంతండి 3. సో q of x ఎంత వచ్చిందండి? x² + 2x - 2 సరిపోయిందా? r of x ఎంత వచ్చిందండి? 3. ఈ రెండు కూడా ఇక్కడ ఇవ్వబడిన వాటికి సరిపోయా లేదా? q of x వాల్యూ అండ్ r of x వాల్యూ సరిపోయి కదా? దిస్ ఈస్ ద చెక్ అన్నమాట. ఓకే, దీని ముందున్నటువంటి రెండింటికి కూడా మీరు ఈ విధంగా డివిజన్ చేసి వాడి మనకి ఆ వచ్చిన వాల్యూస్ అన్ని సరిపోయా లేదా చెక్ చేసి చూడండి. ఓకే, దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్ 3.4. దీని తర్వాత ఆప్షనల్ ఎక్సర్సైజ్ లో మరొక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని మీరు ట్రై చేయండి. ఏమైనా రాకపోతే తర్వాత కామెంట్స్లో మీరు అదే మీ టీచర్స్ని అడగండి. దీని కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాన్ని కూడా పూర్తి చేసి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద పాలినామియల్స్ చాప్టర్. ఎండ్ ఆఫ్ ద పాలినామియల్స్ చాప్టర్ ఇన్ 6 పార్ట్స్. దీని ముందు 5 పార్ట్స్ చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ 1, 2, 3, 4, 5 పార్ట్స్ని కూడా చూసి మొత్తం పాలినామియల్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ని సంపాదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. బై.